రాజనగర్ సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం ముందు అపచారం జరిగింది. దేవస్థానానికి సంబంధించిన 2 నెంబర్ గెస్ట్ హౌస్లో మేకను బలిచ్చారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి కూతవేటు దూరంలో అపచారం జరిగిన దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. శంకరమఠం పక్కన బహిరంగంగా మేక బలి చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో జంతు బలి నిషేధ నియమాలని ఆలయ అధికారులు తుంగలో తొక్కుతున్నారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంగణం ఏమవుతున్నదో ఎన్నోబడి దేవాదాయ చట్టం చెప్తా ఉంది. మాంసాహారం భుజించరాదు కొయ్యరాదు. మరి పక్క ఎంత దురదృష్టకరం అంటే అసలు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ టోటలీ కొలాప్స్. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ. భక్తులు ఏదో వాళ్ళ బాధకు వాళ్ళ సెంటిమెంట్కు వాళ్ళ మొక్కుకొని పోతుడు సమ్మక్క సాలక్క ముందర తప్పితే మినిమం అరేంజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా దానికి 4 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ప్రెస్ నోట్ బాగా చేస్తున్నాం అనేది. అసలు ప్రజలంతా అయిపోయిన తర్వాత మహాశివరాత్రికి వచ్చి జాతరకి ఏం చేస్తారు? అసలు ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు? ఒక్కొక్క సోమవారం ఒక శివరాత్రి జాతర అవుతూ ఉంది. దురదృష్టం పక్కకు పక్క లడ్డు చేస్తూ ఉన్నది ఇక్కడ. అంటే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం ఏదైతున్నదో దాన్ని ఆనుకొని 2 నెంబర్కి ఇస్తూ ఉంటుంది. దాంట్లో మాంసాహారం వండి భుజిస్తే కూడా కనీసంగా కూర్చొని లేదు. మరి పక్కకే పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ముందరే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది. మరి ఇదే విధానం వచ్చిన వాళ్ళు వీఐపీల సామాన్యులో పక్క కూర్చొని శంకరమఠం. మరి ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను అర్జిత సేవలను కూడా భీమేశ్వరాలయం చేంజ్ చేసి మీరు మరి ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? మరి లేకుంటే అసలు ఎగ్జామ్షన్ ఇస్తుందా వీటన్నిటికి కూడా? మరి దేవాదాయ చట్టాన్ని సవరిస్తుందా? ఈ విధానం ఏదైతున్నదో కన్సల్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ యాక్షన్ తీసుకోవాలి. ఇది సరైన విధానం కాదు. ఇది గతంలో కూడా అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సామాన్యులు కూడా భీమేశ్వర సదనంలో రూములు తీసుకుంటేనేమో వాళ్ళని బయట వండుకోమని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ గెస్ట్ హౌస్ ఏ రకంగా వండుకొని ఇస్తారో సమాధానం చెప్పాలి వాళ్ళు. ఈ కన్సల్ట్ ఎవరుతున్నారో వాళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిమాండ్